అప్పు మాత్రం అధికారికంగా చేస్తారు. ఇవి మాత్రం 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ప్రతిరోజు పేపర్లో ఊదర కొట్టేస్తారు, మీడియాలో ఊదర కొట్టేస్తారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా మీడియా సోదరులు సాక్షిగా, ఈ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖపట్నంలో జరిగిన సబ్మిట్లో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి అని ఒక సంవత్సరం తర్వాత మనం అడిగితే ఒక్కదానికి సమాధానం ఉండదండి. ఒక్కదానికి సమాధానం ఉండదు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని ఫైనాన్స్ సెక్రటరీ తోసేస్తాడు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి తోసేస్తాడు. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అంటే నన్ను అడుగుతారేంటి, మీరు పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ని అడగండి, మమ్మల్ని అడుగుతారేంటని పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్కి తోసేస్తారు. పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అడిగామనుకోండి, ఇది ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ సమాచార శాఖ ఐటీ వింగ్ మొత్తం కలిపి స్పెషల్ ప్రాజెక్ట్ కింద చేస్తుంది, ఈ సమాచారాన్ని మీరు వారి దగ్గర నుంచి కోరవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రాసెస్ అంతా అవడానికి 6 నెలలు పడుతుంది. ఎవడివ్వడు సమాచారం, ఎందుకంటే సమాచారం ఇస్తే దొంగలన్నీ దొరికిపోతాయి కాబట్టి సమాచారం ఇవ్వరు. బట్ ఇది మాత్రం నిరవధికంగా కొనసాగుతుంది. నేను అంటున్నా, ఈ పేపర్ల రెండింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాన్ చేయాలని కోరుతున్నాను. నేను బ్యాన్ అంటే అఫీషియల్గా బ్యాన్ చేయటం కాదు, రాష్ట్ర ప్రజలు చదవటం మానేయండి. మా కర్మ మాకంటే ఎటు తప్పదు. ఎందుకు తప్పదు అంటే ఈ అబద్ధాలని చదివి ప్రపంచానికి చెప్పాలి అంటే ఈ అబద్ధాలు ఏంటో తెలుసుకోవాలి కాబట్టి. కానీ ప్రజలందరినీ కోరుతున్న విఘ్నులైన ప్రజలు ఈ అబద్ధాలను దయచేసి చదవద్దు. ఈ అబద్ధాల పునాదులతోనే రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి ఇవి. ఈ అబద్ధాల పునాదులతోనే ఈరోజు రాష్ట్రంలో ఒక వ్యవస్థ మొత్తాన్ని శాసిస్తున్నాయి. ఈ అబద్ధాల పునాదులతోనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మస్తిష్కాల్లో మనసులను శాసిస్తున్నాయి. ఈ అబద్ధాల పునాదుల్ని పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలకు, యువతకి ఉందని అయితే నేను పిలుపునిస్తున్నాను.